చేతుల్లోకి దోచుకొని కుంభకోణాలు చేస్తున్నారు। बहनों और भाइयों, देश में आज जो परिस्थितियां हैं उनको अच्छी तरह से समझना बहुत जरूरी है। అక్కా చెల్లెల్లారా, అన్నా తమ్ముళ్ళారా, ఈ రోజు రాష్ట్రంలో నెలకొల్పున్నటువంటి విషయాలను మీరు చాలా సంక్షిప్తంగా ఆలోచిస్తూ ఉండాలి। देश में नरेंद्र मोदी जी की बीजेपी की सरकार है। దేశంలో నరేంద్ర మోదీ గారిది బీజేపీ ప్రభుత్వం ఉంది। 10 सालों से ये सरकार चल रही है। 10 సంవత్సరాల నుండి ఆ ప్రభుత్వం నడుస్తుంది। 10 सालों से यहाँ प्रदेश में बीआरएस की सरकार चल रही है। 10 సంవత్సరాల నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది। आज देश की परिस्थिति ये है कि देश का किसान औसत 27 रुपए एक दिन में बनाता है और एक उद्योगपति नरेंद्र मोदी जी के दोस्त अडानी जी एक दिन में 1600 करोड़ रुपए कमाते हैं। ఈ రోజు ఈ దేశ రైతులు, ఈ రాష్ట్ర రైతులు సంపాదించినటువంటి డబ్బంతా నరేంద్ర మోడీ గారి మిత్రుడైనటువంటి అదానీ గారు రైతుల కన్నా మించిన కోట్లాది పైసలు అదానీ గారు సంపాదిస్తున్నారు। आज देश की परिस्थिति ये है कि जितने भी देश की संपत्ति थी, बड़े बड़े बंदरगाह, बड़े बड़े हवाई अड्डे, बड़ी बड़ी कंपनियां जिनसे जनता को रोजगार मिलता था, वो एक के बाद एक नरेंद्र मोदी जी और उनकी सरकार ने बड़े बड़े उद्योगपतियों को कौड़ियों के दाम में बेच दी और सौंप दी। ఇప్పుడు ఈ దేశ సంపదలైనటువంటి పెద్ద పెద్ద విమానాశ్రయాలు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు నరేంద్ర మోదీ గారు తన దగ్గర స్నేహితులైనటువంటి ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారులకు, అదానీకి, అంబానీకి అప్పనంగా అప్పయెప్పుతున్నారు। देश की परिस्थितियां ये है कि जब देश का किसान महीनों के लिए आंदोलन कर रहा था, बगैर पानी के, बगैर बिजली के, जब सैकड़ों किसान शहीद हुए, तब नरेंद्र मोदी जी अपने घर से बाहर ही नहीं आए उनकी बात सुनने के लिए। దేశంలో ఉన్నటువంటి రైతాంగం నెలల తరబడి చలిలో వానలో నిరసన తెలియజేస్తుంటే వారి యొక్క బాగోగులు పరిశీలించడానికి ఈ నరేంద్ర మోడీ గారు ఒక్క నిమిషం కూడా రైతుల పట్ల మాట్లాడలేదు। जब किसान कर्ज में डूब रहा होता है, तब सरकार, केंद्र की सरकार कहती है हमें कर्ज माफ करने के लिए पैसे नहीं है, लेकिन अडानी जी, अंबानी जी के हजारों करोड़ रुपए माफ कर देते हैं। రైతాంగం అప్పుల ఊబిలో మునిగిపోయి ఉండి బాధపడుతున్నప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళను అప్పులను తీర్చే ప్రయత్నం చేయదు, కానీ పెట్టుబడిదారి వ్యవస్థలైన అదానీ గారు, అంబానీ గారికి మాత్రం వేల కోట్ల అప్పులను మాఫీ చేస్తారు। नरेंद्र मोदी जी ने कुछ सालों पहले अपने लिए 2 हवाई जहाज खरीदे। 2 हवाई जहाज 16,000 करोड़ रुपए के। एक नरेंद्र मोदी जी के लिए 16,000 करोड़ रुपए किसके थे? जनता के पैसे थे। उन्होंने खर्चे। उसी समय यूपी के किसानों का बकाया, गन्ना के किसानों का बकाया 15,000 करोड़ रुपए था। उसी समय नरेंद्र मोदी जी की सरकार कह रही थी हमें तुम्हारे बकाये को खत्म करने के लिए पैसे नहीं है, देने के लिए पैसे नहीं है, लेकिन उतने ही पैसे उन्होंने खर्च किए अपने लिए 2 हवाई जहाज खरीदने के लिए। కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోదీ గారు 2 ఖరీదైన కోట్లు ఖర్చు పెట్టి 2 ఖరీదైనటువంటి విమానాలు కొన్నారు। ఆ విమానాలు విలాసవంతమైన విమానాలు, కానీ అదే సమయంలో రైతాంగం, దేశ రైతాంగం అప్పుల ఊబిలో మునిగిపోయి ఉండి వాళ్ళ అప్పులు మాఫీ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఆ అప్పులు మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి డబ్బులు లేవని వాళ్ళు చెప్పారు। पूरे देश भर में आज सरकारी कर्मचारियों की एक ही मांग है, हमें पुरानी पेंशन दो। इसके लिए भी केंद्र सरकार कहती है हमारे पास पैसे नहीं है। ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరిది ఒకే ఒక బాధ, ఒకే ఒక అవసరం, మా అందరికీ పాతనైనటువంటి పెన్షన్ స్కీమును అమలు చేయమని। దానికి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళు చెప్తున్నారు। तो बहनों और भाइयों, अच्छी तरह से समझ लो, किसानों के लिए पैसे नहीं है, कर्मचारियों के लिए पैसे नहीं है, महिलाओं के लिए मदद करने के लिए पैसे नहीं है, नौजवानों के लिए रोजगार बनाने के लिए कुछ समस्या, कुछ योजना नहीं है, लेकिन बड़े बड़े उद्योगपतियों के लोन माफ करने के लिए पैसे हैं, हवाई जहाज खरीदने के लिए पैसे हैं, नए संसद भवन बनाने के लिए हजारों करोड़ रुपए खर्चने के लिए पैसे हैं, बड़ी बड़ी इमारतों के लिए G20 के लिए पैसे हैं,
लेकिन इस देश की जनता के लिए जनता के अपने पैसे नहीं है। సోదరులారా, అందరూ ఒక్క విషయం ఆలోచించండి, ఒక్క విషయం గమనించండి. అప్పుల బాధలో ఉన్నటువంటి, కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, మహిళల అభివృద్ధి గురించి పైసలు లేవు, యువకుల ఉద్యోగం గురించి పైసలు లేవు. కానీ వాళ్ళు విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద హెలికాప్టర్లు కొనేందుకు పైసలు ఉన్నాయి, పెద్ద పెద్ద విలాసవంతమైన జీవితం గడపడానికి పైసలు ఉన్నాయి. వాళ్ళ దోస్తులైనటువంటి అదాని అంబానీ యొక్క అప్పులు తీర్చడానికి పైసలు ఉన్నాయి. కానీ ఈ దేశ ప్రజానికానికి తీర్చడానికి ఎటువంటి పైసలు లేవు. भाइयों और बहनों, देश में जो केंद्र सरकार चल रही है सिर्फ अपने लिए सत्ता बनाने के लिए और अपने लिए इस भ्रष्टाचार करने के लिए और पैसे बटोरने के लिए है। आज भाजपा देश नहीं दुनिया की सबसे अमीर पार्टी है बीजेपी। ప్రజలారా, ఈ రోజు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ మీ దగ్గర లాక్కొని ఈ బీజేపీ ప్రభుత్వం కూడబొట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందరూ ఒక విషయం గమనించండి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా ఈ బీజేపీ పార్టీ అనేది అతిపెద్ద కుంభకోణాలు చేసే పార్టీగా చరిత్రలో మిగిలిపోయింది. ये सारे आपके